ఈరోజు కూడా పూజ అయిపోయింది ప్రశాంతంగా. కానీ ఈ పిల్లలు ఉన్నారు, ఈరోజు రేపు 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. వీళ్ళ గొడవ అయితే భరించలేకపోతున్నాను. ముఖ్యంగా మా చిన్నోడు ఎంత గొడవ చేస్తాడంటే అంత గొడవ చేస్తాడు. ప్రతి ఇంట్లోనూ చిన్నవాళ్ళే ఎక్కువ గొడవ చేస్తారంటారు, నిజమేనా? మీ ఇంట్లో కూడా ఇంతేనా? నాకైతే కామెంట్ చేయండి. నేను చూసినంత వరకు చాలామంది చిన్నపిల్లలు గొడవ చేస్తారు పెద్దవాళ్ళకంటే. మీ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఏంటి విశేషాలు? మీ వంట అయిపోయిందా? మీరేం చేస్తున్నారు? మీరేం కుకింగ్ చేశారో నాకు కామెంట్ చేయండి. నేనైతే పొట్లకాయ కర్రీ చేశాను. ఇదన్నమాట. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా గోవిందనామాలు కూడా చదువుకొని పూజ అయితే చేసుకున్నాను. ధూపము కడ్డీలు అయితే తర్వాత వెలిగించాలంటారు. ఫస్ట్ దీపారాజన చేయాలి, తర్వాత లాస్ట్లో ధూపం సమర్పించాలంటారు కదా, అలా అన్నమాట. ఈ విధంగా అయితే పూజ అయిపోయింది. మా వాళ్ళను కూడా దండం పెట్టుకోవడానికి రమ్మన్నాను, వచ్చారు. రేపే శ్రీరామనవమి పండుగ కదా. శ్రీరామనవమికి ఏమైనా ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఈ రోజు నుంచే, లేదా ఇంతకీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? కామెంట్ చేయండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే ఈరోజే చెప్పేస్తున్నాను. హ్యాపీ శ్రీరామనవమి. ఇంకా ఏంటి సంగతి? శ్రీరామనవమి అంటేనే ముఖ్యంగా పానకం గుర్తొస్తుంది కదా. చిన్నప్పుడు పందిళ్ళలోకి వెళ్ళి పానకం తాగేవాళ్ళం, చాలాసేపు ఉండి అక్కడే ఫ్రెండ్స్తో అలా తిరుగుతుండేవాళ్ళం కదా. చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి కొన్ని ఫెస్టివల్స్ అప్పుడైతే. ఇలా అన్నమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లల్ని కూడా రమ్మన్నాను దేవుడి దగ్గర దండం పెట్టుకోవడానికి. అసలు ఎంత గొడవ చేస్తున్నారంటే, మీ ఇంట్లో కూడా ఇంతేనా కాదో చెప్పండి నాకు. మా ఇంట్లోనేనా? హారతి ఇచ్చేసాను, అయిపోయింది. మీరు కూడా హారతి అద్దుకోండి. ఓం నమో వెంకటేశాయ. అయితే నేను రాత్రి మా బావ నాకు వచ్చిన పార్సిల్ తెచ్చారని చెప్పాను కదా, అదే ఈ పార్సిల్. కాటన్ డ్రెస్ అనమాట, ఫ్రాక్. చాలా బాగుంది, అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందో. ఈ డ్రెస్ని అయితే ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. ఇదన్నమాట, లుక్ ఎలా ఉంది? అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందో. రోప్స్ కూడా ఇచ్చారు, లూజ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. కింద వచ్చేసి ప్రిల్స్ డిజైన్ వచ్చింది. అసలు హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్. ఈ బుట్ట హ్యాండ్స్లో ఒక ఫ్రాక్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. అసలు ఇది చాలా మంచి క్వాలిటీ అనమాట. ప్యూర్ కాటన్ కంటే మంచి క్వాలిటీ అంట. 60 కాటన్ అంటారు, దానికంటే మించిన కాటన్ ఉండదంట. అసలు సూపర్గా ఉంది. ఎక్కడి నుంచి అంటే శ్రావి ఫ్యాషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.